నమస్తే, నేను రాజేశ్వరి. వర్తమాన పరిణామాల నిలువుటద్దం నేటి నిజం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. అపశకునమా, అత్యంత శుభశకునమా? తెలంగాణ కాంగ్రెస్లో తలెత్తిన పరిస్థితి అనేక ఆలోచనలకు తెరతీస్తోంది. తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ మీద సస్పెన్షన్ వేటు వేయటం లైట్ తీసుకొని పక్కకు తప్పుకొని పోయేంత చిన్నది కాదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆయన్ను పార్టీలో ఉంచుకోవాలన్నా కష్టమే, బయటకు పంపించిన ఇబ్బందే అనే డోలాయమానంలో పడిన హైకమాండ్ ఆఖరికి ఆయనకు డోర్ తెరిచి దారి చూపించింది. మరోవైపు మల్లన్న యాంగిల్లో చూస్తే రోగి కోరుకున్న మందే డాక్టర్ కూడా ఇచ్చినట్టయింది. ఇప్పుడు మల్లన్న ప్రస్థానం ఎలా ఉంటుందనే చర్చే తీవ్రంగా సాగుతోంది. మరో పాత పార్టీలోకి పోతాడా లేక కొత్త పార్టీ పెడతాడా? కేవలం బీసీ సెంటిమెంట్నే మరింత పదునెక్కించి రాణిస్తాడా అనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. తీన్మారు మోగించి సరిపెట్టుకుంటాడా? తీన్మార్గా రాణించే రికార్డు సృష్టిస్తాడా? మల్లన్న నిర్ణయంతో బీసీల సగం మొదలవుతుందా? తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్. తెలుగు ప్రజలకు ఈయన గురించి పరిచయ వాక్యాలు అక్కర్లేదు. ఒక సాధారణ డెస్క్ జర్నలిస్టుగా మొదలైన మల్లన్న ప్రస్థానం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చాంశంగా మారింది. పొలిటికల్ పవర్గా ఎదగాలనే తలంపుతో తనకు తానే ఓ కొత్త మార్గాన్ని సృష్టించుకున్న మల్లన్న ఇప్పుడు కూడా తన పంథాలోనే కొనసాగుతున్నారని చెబుతున్నాడు. ఏ నాయకుడు ఎదగాలన్నా ఏదో ఒక సామాజిక నినాదం అవసరమనే చాణక్య నీతిని వంటబట్టించుకున్న నవీన్ తన లక్ష్యానికి బీసీ నినాదం పనికొస్తుందని గుర్తించాడు. గుర్తించడమే కాదు, ఆ విషయంలో చాలా బలంగా పని కూడా చేస్తున్నాడు. తొలుత తన ఉనికి కోసం రాజకీయ పార్టీల అండ కోసం పాకులాడిన మల్లన్న ఇప్పుడు తాను లేకుండా రాజకీయ పార్టీలు మనజాలవనే బలమైన అభిప్రాయానికి వచ్చేశాడంటున్నారు రాజకీయ పరిశీలకులు. మల్లన్నది బీసీ నినాదం కాబట్టి బీసీ లేకుండా రాజకీయాలు మనజాలవు అనేది మల్లన్న బలమైన అభిప్రాయంగా పేర్కొంటున్నారు. తనది వ్యక్తిగతమైన పోరాటం కాదని 70 ఏళ్లుగా అధిక సంఖ్యకులైన బీసీలకు జరుగుతున్న అన్యాయంగా మల్లన్న చెబుతున్నారు. బీసీలంటే వెనకబడ్డవాళ్లు కాదని వెనక్కి నెట్టివేయబడ్డవాళ్లంటూ మాజీ సీఎం కేసీఆర్ వైఖరిని సైతం ఉట్టంకిస్తున్నాడు. దాదాపు నెల రోజుల క్రితం వరంగల్లో జరిగిన బీసీ రాజకీయ యుద్ధభేరి సభలో ఒక్కసారిగా మల్లన్న స్టాండ్ బయట ప్రపంచానికి తెలిసిపోయింది అంటున్నారు. ఒకసారి ఆ వరంగల్ సభకు హాజరైన వారిని పరిశీలిస్తే చదువుకున్నవారు, బుద్ధిజీవులు, సామాజిక బాధ్యతలు గలవాళ్లు చాలామంది ఉన్నారని తెలిసిపోతుంది. అందులో కొందరు బీఆర్ఎస్ హయాంలో పలు నామినేటెడ్ పోస్టుల్లో పనిచేసి ఆ తర్వాత ఎక్కడా ఆదరణ లేకుండా ఉన్నవారు కూడా ఉన్నారు. ఆ సభ ద్వారా కేవలం కాంగ్రెస్ ప్రభుత్వానికే గాక రాష్ట్రంలోని అన్ని పార్టీలకు ఓ బలమైన మెసేజ్ పంపాడు మల్లన్న. తెలంగాణలో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రద్దు చేయాలని, ఇప్పటికే అన్ని పదవులను అగ్రవర్ణాలే కబ్జా చేశాక మళ్లీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఎందుకంటూ అసలైన లా పాయింట్ లాగాడు. మిగతా అందరినీ ఆలోచింపచేశాడు. తెలంగాణలో బీసీలు 47% ఉన్నారని చెప్పడానికే 90 ఏళ్లు పట్టిందని, అయినా కూడా తమ వాటా తమకు దక్కకుండా చేస్తే ఇకపై ఊరుకునేది లేదంటూ అత్యంత బలమైన వాదాన్ని ప్రమోట్ చేశాడు మల్లన్న. రిజర్వేషన్ల ఉద్దేశ్యమే సామాజిక స్థాయి స్థితిగతుల ఆధారంగా అవకాశాలు పంచి ఇవ్వడం, ఆ విధంగా ప్రజాస్వామ్యంలోని పారదర్శకతను, సామాజిక న్యాయాన్ని బతికించడం. కానీ ఈ సామాజిక న్యాయం అనేది మొదట్నుంచి ఓ అందని ద్రాక్షలాగే మారుతోందన్న భావన నానాటికి బలపడుతూ ఇప్పుడిలా వరంగల్ సభ సాక్షిగా మల్లన్న నోటికుండా ఓ బలమైన డిమాండ్గా బయటకొచ్చింది. తమ డిమాండ్ నెరవేర్చకపోతే ప్రభుత్వాన్ని రద్దు చేసే పరిస్థితి కల్పిస్తామంటూ బలమైన వార్నింగ్ ఇవ్వడం యావత్ రాజకీయాల్లోనే కలకలం రేపింది. అది బీసీ వర్గాల్లో జోష్ నింపింది అంటే అతిశయోక్తి కాదు. చితం పైసలున్నారా నాయన బీసీల దగ్గర? చితం పైసలున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 2 కోట్ల మంది వాళ్ళ మనోళ్ళు అని చెప్పినా, 2 కోట్ల మంది ఒక్క పూట ఛాయ్ బంద్ చేసి 10 రూపాయలారా వారేస్తే 2 కోట్లు ఇంటూ 10 20 కోట్ల 20 కోట్ల రూపాయలు ఛాయ్ బంద్ చేస్తే అయితే ఏమనుతారా? ఆదివారం మటన్ బంద్ చేస్తే 500 కోట్లు. మా తార పైసలు లేవంటారు కదా నాయన, అడ్డగోలుకున్నాయి మా తార పైసలు. పైసలు లేని బికార్లు మీరు. మేము రేపు తెల్లారే వరకల్లా టీఆర్ఎస్ పార్టీని కొనేయమంటే కొనేస్తాం. మేము గంత డబ్బుంది బీసీల దగ్గర. రాబోయేటువంటి
ఏ ఎన్నికైనా అది బీసీలదే కావాలి, బీసీ బిడ్డలే గెలవాలి. మల్లన్న తీరు, మల్లన్న జోరు చూశాక ఏ రాజకీయ పార్టీ కూడా అలాంటి వైఖరిని సహించదనేది నిర్వివాదాంశం. మల్లన్న కూడా క్రమశిక్షణ చర్యలకు అతీతుడేం కాదు. ఆయన పార్టీ నుంచే సస్పెండ్ చేస్తున్నట్టు కాంగ్రెస్ ప్రకటించింది. ఇటీవల బీసీ సభలో రెడ్డి సామాజిక వర్గంపై మల్లన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టుగా హైకమాండ్ భావించింది. ఫిబ్రవరి 12వ తేదీలోపు తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని 5వ తేదీన పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కానీ మల్లన్న నుంచి స్పందన కరువైంది. ఒక్క వారం రోజులు కాదు, 2 వారాలు దాటినా కాంగ్రెస్ హైకమాండ్కు మల్లన్న నుంచి రెస్పాన్స్ రాలేదు. దీంతో పార్టీ వేటు వేయక తప్పనిసరి పరిస్థితి ఎదురైంది. ఒకవేళ మల్లన్న వివరణ ఇచ్చి ఉంటే దానికి సంతృప్తి చెంది ఉండేవారేమో. కానీ అసలు వివరణ ఇవ్వడానికే మల్లన్న ఇష్టపడలేదు. మరోవైపు మల్లన్న దూకుడిని భరించడం పార్టీకి కష్టంగా మారింది. ఆయన దూకుడు మిగతా వారిని రెచ్చగొట్టేలా చేసే ప్రమాదం ఉంది. అది పార్టీకి ఖచ్చితంగా ముప్పేననే చర్చ పార్టీలో సాగింది. ఇప్పటికే పార్టీ పెద్దలు బీసీ నిర్ణయం వైపు అడుగులేశారు. బీసీలకు న్యాయం చేసేందుకే కులగణన చేస్తున్నామని చెప్పుకుంటూ వస్తున్నారు. అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇండైరెక్ట్ గా అనేక అంశాలపై క్లారిటీ ఇవ్వడం విశేషం. ఈ రాష్ట్రానికి ఆఖరి రెడ్డి సీఎం తానే అయినా పర్వాలేదంటూ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ను బలంగానే వినిపించారు. ఈ క్రమంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన మల్లన్న మీద వేటు వేస్తే అది బీసీలో ఎలాంటి రియాక్షన్కు దారితీస్తుందో అనే బెంగ కూడా ఓవైపు ఉంది. ఆయన మల్లన్నను ఉపేక్షిస్తే ఆయన వైఖరి మరికాస్త ముదిరి ఇతరులను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయికి వెళుతుందని భయపడ్డారట. ఏ వ్యక్తి కూడా పార్టీ కంటే ఉన్నతుడు కాజాలడు. వ్యక్తి వేరు, వ్యవస్థ వేరు. వ్యక్తి సామర్థ్యం గాని, ప్రయోజనాలు గాని పరిమితమైనవి. కానీ వ్యవస్థ అలా కాదు. అది ప్రజలను ప్రభావితం చేస్తుంది. వ్యవస్థలో వ్యక్తి ఎప్పుడూ ఓ చిన్న బిందువు లాంటివాడే. ఇలాంటి తరుణంలో మల్లన్నను ఉపేక్షించరాదన్న భావన పార్టీ సీనియర్లలో వ్యక్తమైంది. ఫలితంగా మల్లన్న మీద వేటు పడిపోయింది. మరోవైపు వరంగల్ సభలో మల్లన్న చేసిన ఓ వ్యాఖ్య రెడ్డి సామాజిక వర్గాన్ని కించపరిచేలా ఉందన్న విమర్శలు అన్ని వర్గాల నుంచి వినిపించాయి. అయితే దానికి మల్లన్న వివరణ ఇచ్చుకున్నా దానికి పెద్దగా విలువ దక్కలేదు. తాను ఆ రోజు ఉదయం లైవ్ లో ఉన్నప్పుడు ఓ వ్యక్తి అసభ్యంగా పోస్ట్ చేసిన కామెంటుకు మాత్రమే అలా స్పందించానని, మిగతా అందరికీ కాదని చెప్పుకున్నా నోరు దాటిన మాట తప్పకుండా ప్రభావం చూపుతుంది అనేది ఇలా రుజువైందంటున్నారు పరిశీలకులు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మల్లన్న ఏ నిర్ణయం తీసుకుంటాడనే చర్చ నడుస్తోంది. మల్లన్న తాను బలంగా చెబుతున్నట్టు బీసీలకు రాజకీయంగా రావాల్సిన వాటాను కొట్లాడి తీసుకుంటామంటున్నారు. అయితే అందుకైనా ఓ పొలిటికల్ పార్టీ కావాల్సిందే. రాజకీయ పార్టీ లేకుండా ఏ సామాజిక లక్ష్యం కూడా నెరవేరదు. ఇది మల్లన్నకు కూడా బాగా తెలుసు. తీన్మార్ వార్తల పేరుతో హైలైట్ అయిన మల్లన్న ఆ ప్రోగ్రాం టైటిల్ నే తన ఇంటి పేరుగా చేసుకుని ప్రజలకు చేరువయ్యాడు. ఆయన ఇప్పటికే బీజేపీలో చేరి మళ్లీ బయటకు వచ్చేశారు. అటు కోదండరాం టీజేఎస్ తోనూ కలిసి పనిచేశారు. కాంగ్రెస్ లో అధికారికంగా చేరిపోయారు. కాంగ్రెస్ లో ఉండగానే బీసీ వాదానికి కట్టుబడి ఉన్నానంటూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థికి మద్దతుగా నిలిచారు. బీజేపీ వంటి పార్టీల నుంచి స్వయంగా బయటకు వచ్చిన మల్లన్న కాంగ్రెస్ నుంచి మాత్రం గెంటేయబడ్డారు. తన వైఖరి వల్ల కాంగ్రెస్ నుంచి కోరి గెంటేయించుకున్నాడనే విశ్లేషణలు కూడా ఉన్నాయి. బీసీ వాదం బలపడాలంటే పార్టీ చేత సస్పెన్షన్ కు గురి కావడమే మేలనే స్ట్రాటజీని మల్లన్న ప్లే చేశాడట. బీఆర్ఎస్ మినహా రాష్ట్రంలో బలమైన అన్ని పార్టీలతోనూ మల్లన్న దాదాపుగా కలిసి పనిచేశాడు. ఇప్పుడు మిగిలింది బీఆర్ఎస్, టీడీపీ వంటి పార్టీలే. బీఆర్ఎస్ లో మల్లన్నకు నో ఛాన్స్. ఆ తర్వాత మిగిలింది టీడీపీ. కానీ టీడీపీ అంటే ఇప్పటికే ఆంధ్ర పార్టీగా ముద్రపడిపోయింది. వైఎస్ కూతురు షర్మిల రాజ్యం తెస్తానంటూ ఓ ట్రయల్ వేసి తెలంగాణలో అడుగులు పడే అవకాశం కనిపించగా ఆంధ్రకు వెళ్లిపోయింది. అక్కడే ఆమె ఇప్పుడు ఫోకస్డ్ గా పనిచేస్తున్నారు. అటు చంద్రబాబు కూడా తెలంగాణలో బలమైన బీసీ నాయకుడి కోసం ఎదురుచూస్తున్నారు. ఆర్ కృష్ణయ్య వంటి వారికి అవకాశం ఇచ్చిన పార్టీకి ఉండే ముద్ర కారణంగా వారు రాణించలేకపోయారు. మరోవైపు బీఆర్ఎస్ ఇప్పుడు బలమైన తెలంగాణ వాదాన్ని ముందుకు తెస్తోంది. తెలంగాణ వాదమే కేంద్రంగా కేసీఆర్ తన స్ట్రాటజీస్ కు పదును పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ అవకాశం వచ్చినా టీడీపీ లాంటి ఆంధ్ర మూలాలున్న పార్టీలో చేరడం ద్వారా మల్లన్న తేలిపోతాడే తప్ప ప్రయోజనం శూన్యమనే వాదన ఉంది. ఇక మిగిలింది కొత్త పార్టీ పెట్టడమే. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త పార్టీ పెట్టడం అతి పెద్ద సాహస ప్రక్రియ అవుతుంది అంటున్నారు.
అయితే బీసీవాదం క్రమంగా పుంజుకుంటోంది. బీసీవాదం ఆధారంగానే బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలే కాక ఇతర ప్రాంతీయ పార్టీలు కూడా ఆ వాదంపైనే పనిచేయాలని నిర్ణయించుకున్నాయి. అయినా కొత్త పార్టీ పెడతారా, లేక జాతీయ పార్టీ అయిన బీఎస్పీతో కలిసి పనిచేస్తారా, లేక అసలు పార్టీతోనే పని లేకుండా శక్తి సామర్థ్యాలున్న బీసీ నేతల్ని కూటమిగా చేర్చి ఓ వేదిక కింద పోటీ చేసి మిగతా రాజకీయ పార్టీలకు తమ సత్తా ఏంటో చూపిస్తారా అన్న అనుమానాలు బలంగానే వినిపిస్తున్నాయి. అయితే మల్లన్న మాత్రం బీసీల దగ్గర డబ్బుకు కొదువలేదని, తాము తలుచుకుంటే రాష్ట్రంలోని ఏ ప్రాంతీయ పార్టీనైనా కొనేస్తామంటూ వ్యాఖ్యానించడం సంచలనం రేపుతోంది. ఇక తెలంగాణ బీసీలో మేధావులకు కొదువలేదు. సామాజిక అవగాహన విషయంలో దాదాపు అందరూ ఒకరిని మించిన వారు ఇంకొకరు. అయితే బీసీవాదం నానాటికి బలపడుతున్నట్టు కనిపిస్తున్నా వరంగల్ సభ లాంటిది గతంలో ఎప్పుడూ జరగలేదు. దీంతో వరంగల్ సభ ద్వారా మల్లన్న బాగా హైలైట్ అయ్యాడు. కానీ అదే వేదిక మీద ఉన్న మహామహులందరూ రేపు మల్లన్న నాయకత్వాన్ని అంగీకరిస్తారా అన్న అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి. మరి ఇలాంటి క్లిష్టమైన తరుణంలో తాను మిగతా బీసీ నాయకులందరికన్నా ఏ విధంగా ప్రత్యేకమైన వాడు, తాను చెబుతున్న బీసీవాదం బలాన్ని పుంజుకునేలా చేసి ఓట్లుగా రాబట్టే ఓపిక, సమన్వయ శక్తి, అలాగే వనరులు సమీకరించే చాకచక్యం మల్లన్న దగ్గర ఏ పార్టీ ఉన్నాయనేది రానున్న రోజుల్లో తేలిపోతుందంటున్నారు పరిశీలకులు.